గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. విజయ్, తమిళ్ హీరో విజయ్, అదేవిధంగా తన భార్య సంగీత రీసెంట్గా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అని చెప్పేసి దాఖలు చేసుకోవడం జరిగింది. వీరిద్దరికి కూడా వివాహం 1999లో జరిగింది. దాదాపు 26 నుంచి 27 సంవత్సరాలు కూడా వీరు అన్యోన్యంగానే భార్యాభర్తల సంబంధాన్ని కొనసాగించారు. కాకపోతే ఎవరైతే విజయ్ భార్య ఉన్నారో, తమిళ యాక్టర్ విజయ్ భార్య, తను ఫ్యామిలీ కోర్టులో చెప్పిన మాటలు ఏంటంటేను, నా భర్తకి ఇల్లీగల్ అఫైర్ ఉంది, అక్రమ సంబంధం ఉంది, అదేవిధంగా నేను మానసిక ఒత్తిడికి గురవుతున్నాను, అదేవిధంగా మా ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో రావడం జరిగింది, మేమిద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, చాలా మోసం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనే కారణాలతోటి ఆవిడ ఆ విడాకుల దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం చూసేసుకుంటే మన ఇండియాలో ఈ ఇల్లీగల్ అఫైర్ అనేది లీగల్గా కరెక్టే, అంటే అది ఉంది. మనకు లీగల్ పరంగా చూసేసుకుంటే దానికి ఎవరు కూడా అడ్డు చెప్పడానికి లేదు. ఎవరైనా సరే ఆ గ్రౌండ్ పాయింట్ని చూపించేసి విడాకులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందే తప్పించి వారిపైన కేసులు పెట్టేసి, ఇబ్బంది పెట్టేసి, వారిని జైలుకు పంపించే విధంగా మాత్రం ఉండదు. ఇది అక్రమ సంబంధం అనేది మన ఇండియాలో లీగల్గా చేసి కోర్టులు ఎప్పుడో మనకు తీర్పులు అనేవి వెలువడించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసేసుకుంటే అతను ఎంత పెద్ద యాక్టర్ అయినా, అంటే చాలా సినిమాలలో యాక్ట్ చేశారు, తర్వాత నెక్స్ట్ అతను తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు, అదేవిధంగా ఒక పార్టీని కూడా స్థాపించారు, ఆ పార్టీలో కూడా చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే తమిళ్ యాక్టర్ విజయ్ వల్ల మిస్సెస్ ఉన్నారో సంగీత, ఆవిడ మాత్రం ఎక్కడా కూడా నా భర్తకి పలానా హీరోయిన్తో సంబంధం ఉంది అన్న విషయాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వారి యొక్క ఫొటోస్ కానివ్వండి, అదేవిధంగా వారు వెళ్ళిన ఫంక్షన్స్ కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని మాట్లాడడం అనేది, ఎవరైతే ఆపోజిట్ పర్సన్ పైన ఆరోపణలు వస్తున్నాయో ఆవిడ గనక ఇన్వాల్వ్ అయి నా పరువు పోతుంది, నేను సొసైటీలో నాకంటూ ఒక ఇమేజ్ ఉంది, నాకు కొంతమంది అభిమానులు ఉన్నారని చెప్పేసి ఆ హీరోయిన్, అది పేరు కూడా మీ అందరికీ తెలిసిందే, త్రిషా కృష్ణన్, హీరోయిన్ త్రిషా కృష్ణన్, ఆవిడ గనుక డిఫమేషన్ కేసు వేసింది అని అంటే వారు ఖచ్చితంగా నష్టపరిహారం ఆవిడకి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తను చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, ఇన్ని సంవత్సరాల పెళ్లి సంబంధంలో వారు ఎప్పుడూ కూడా ఈ యొక్క బంధం గురించి వారు మాట్లాడుకున్నా కూడా అది ఎప్పుడు బయటికి రాలేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు చేయలేదు, ఎప్పుడు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెద్ద ఎత్తున కూడా వచ్చింది లేదు, వైరల్ అయ్యింది కూడా లేదు. ఈ మధ్య కాలంలో అంటే పడలేదు, ఇంకా వారు చాలా ఏళ్ళు చూసినట్టుంది, తర్వాత నెక్స్ట్ తనకు కనిపించుంటుంది, చూసుంటుంది, తర్వాత చెప్పుంటుంది, తర్వాత అన్ని జరిగిన తర్వాతనే ఇక ఈ యొక్క మ్యారేజ్ లైఫ్ అనేది ఇతనితో నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలోనే ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ అనేది వేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే, అడల్టరీ కింద తను కేసు ఫైల్ చేసింది కాబట్టి, అక్రమ సంబంధం ఉంది వేరే వ్యక్తితో అని చెప్పేసి చేసింది కాబట్టి అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత తమిళ్ యాక్టర్ విజయ్ వల్ల మిసెస్ సంగీత పైన చాలా వరకు ఉంది. అంటే ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ అతని చాటింగ్స్ ఏమైనా ఉన్నాయా, కాల్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రైవేట్గా గడిపిన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి ఏమైనా ఉన్నాయా అనేది ఎవిడెన్సెస్ అన్నీ కూడా కోర్టులో ప్రాపర్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దాంతోపాటు ఈ విషయం పైన ఇద్దరు కూడా ఇటు తమిళ యాక్టర్ విజయ్ కానివ్వండి, అదేవిధంగా తన భార్య సంగీత కానివ్వండి, త్రిష కానివ్వండి, ఎవ్వరూ కూడా దీనిపైన మాట్లాడడం అనేది లేదు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే అనేక రూమర్లు, అదేవిధంగా అనేక అనుమానాలు, అనేక మాటలు అనేవి వినబడుతున్నాయి కదా. అది నిజం కానప్పుడు మాట్లాడిన నేపథ్యంలో అవి కేసుల కింద ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించి మాట్లాడాలని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియాలోని మన కాన్స్టిట్యూషన్లోనే ఈ ఇల్లీగల్ అఫైర్ అనేది లీగలైజ్ చేస్తూ మరి చట్టాలు వెలువడచడం జరిగింది. కాబట్టి వారు ఆ ఒక్క పాయింట్ని, గ్రౌండ్ పాయింట్ని, ఆ వ్యక్తికి తనతో సంబంధం ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసి డివోర్స్ తీసుకోవడమే తప్పించి ఇంకా
ఆల్టర్నేటివ్గా ఏమి చేయడానికి కూడా లేదు. అంతే తప్పించి దీన్ని ఏదో పెద్దగా చేసేసి వాళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అని చెప్పేసి మనం దాన్ని పెద్దగా చూపించాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా వెళ్తున్నారు. అంటే ఈ ఇద్దరికి పడట్లేదు, మేమిద్దరం కలిసి ఉండలేము, నా వల్ల అవ్వట్లేదు, నేను ఈ అబద్ధాలు నమ్మలేకపోతున్నాను, ఈ మోసాన్ని తట్టుకోలేకపోతున్నాను, నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, అదేవిధంగా అక్కడ అడల్టరీ కూడా ఉంది, వేరే వ్యక్తితో సంబంధంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏ పేర్లు పెడితే ఆ పేర్లు పెట్టడానికి లేదు. పార్టీకి ఏదైనా ఒక ఫంక్షన్కి కలిసి వెళ్ళారో, లేదంటే కలిసి కార్లో కనిపించారో, కలిసి పార్టీ దగ్గరికి వెళ్ళారో, లేదంటే కలిసి రోడ్డు మీద కనిపించారో, దానిని మనం వారిద్దరి మధ్యలో సంబంధం ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి లేదు అన్నట్టు. అంటే చాలామంది ఫ్రెండ్స్ అయినా, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినా, లేకపోతే ఫాదర్ అండ్ డాటర్ అయినా, లేదంటే ఇంకెవరైనా, లేదంటే చాలా బెస్టీస్ అయినా సరే నిల్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నంత మాత్రాన, లేదంటే కలిసి తిరిగినంత మాత్రాన వారి మధ్య ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పేసి కోర్టు ఒక నిర్ధారణకి రాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఎవిడెన్సెస్ మాత్రమే. వారిద్దరి మధ్య నిజంగానే సన్నిహితంగా రిలేషన్షిప్ ఉంది అని ప్రూవ్ చేయగలిగితేనే అప్పుడు వారిద్దరి మధ్యలో నిజంగానే అడల్టరీ ఉంది, అంటే అక్రమ సంబంధం ఉంది, దీనివల్లనే వీరు విడాకులు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్స్ అని సబ్మిట్ చేస్తారు, దాంతోపాటు వారు చెప్పాల్సిన వాదనలన్నీ చెప్తారు. అదేవిధంగా ఇటువైపు నుంచి వాదనలన్నీ విన్న తర్వాత అప్పుడు వాళ్లకు విడాకులు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అడల్టరీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తన హౌస్ వైఫ్ కాబట్టి, దాంతోపాటు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క పోషణార్థము ఇక్కడ యాక్టర్ విజయ్ గారు కంపల్సరీగా భార్యకు ఎంతో కొంత సెటిల్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. చేయకుండానైతే కుదరదు. ఎందుకంటే పిల్లలు తనతో ఉంటారా, లేదంటే భార్యతో ఉంటారా అనేది డిసైడ్ చేయాల్సింది కోర్టు కూడా కాదు, పిల్లలు మాత్రమే డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మేజర్స్ కూడా, అంటే చూస్తుంటే మనకు తెలిసిపోతుంది పిల్లలు కూడా పెద్దవారు అయిపోయారు. అంటే దాదాపుగా వాళ్ళ పెళ్లి జరిగే 27 సంవత్సరాలు అవుతుంది అని అంటే ఒక్కసారి ఇమాజిన్, పిల్లలు మేజర్స్ అయిపోయారు కాబట్టి వారి ఇష్టానుసారంగా వారు ఎక్కడైనా అటు ఫాదర్ దగ్గర ఇటు మదర్ దగ్గర ఎవరి దగ్గర జీవించాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సిన రైట్స్ వాళ్ళకే ఉంటాయి. దాంతోపాటు వారు పెళ్ళి అయ్యేంత వరకు కూడా, వారు ఒక లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అతను ఈ యొక్క కుటుంబంకు సంబంధించిన దానిపైన సెటిల్మెంట్ అనేది చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనా సరే కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ వార్త అనేది చాలా వరకు రన్ అవుతుంది. కాబట్టి దీంట్లో డౌట్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరైనా సరే అడల్టరీలో ఉంటే, అంటే భర్తకు కానివ్వండి, భార్య కానివ్వండి, వేరే వ్యక్తి నచ్చి వారు కనుక ఇల్లీగల్ అఫైర్లో ఉంటే అది కాన్స్టిట్యూషన్లో లీగల్గానే పరిగణించబడుతుంది. ఆ ఒక్క పాయింట్ని చూపించేసి డివోర్స్ తీసుకోవచ్చే తప్పించి వారిపైన కేసులు ఫైల్ చేసి వారిని ఇబ్బంది పెట్టి జైలుకు పంపించాలి అన్నదైతే ఇక్కడ చాలా తక్కువ అని చెప్పేసి మీరు గ్రహించాలని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.